అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. లాల్ దర్వాజా బోనాల పండుగ సందర్భంగా వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, సందీప్, మనం చూస్తున్నాం లాల్ దర్వాజా శ్రీ మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం 4:30 అమ్మవారికి పూజాది కార్యక్రమాలతో బోనాలు అనేవి మొదలైనవి. ఇప్పటికే భారీ ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ నుంచి పలువురు ప్రముఖులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. జగ్గారెడ్డి సహా పలువురు ఇక్కడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకోవడం కూడా జరిగింది. అండ్ మనం స్క్రీన్ పైన చూడొచ్చు, మీకు లైవ్ లో క్లియర్ గా అర్థమవుతుంది భక్తుల తాకిడి ఎంత భారీ ఎత్తున ఇక్కడ ఉందో కూడా అర్థమవుతుంది. అందరూ బోనాలను తీసుకుని అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి చేరుకుంటున్నారు. దాంతోపాటు హైదరాబాద్ లోని పాత బస్తీలోని బోనాలంటే ఎంత ప్రసిద్ధి చెందాయో మనందరికీ తెలిసిందే. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల బ్రహ్మోత్సవాల వేళ ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలందరూ భారీ ఎత్తున చేరుకుని వస్తున్నారు. కేవలం తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం కూడా మనం చూస్తున్నాం. ఉదయం ఇందాక చెప్పుకున్నట్లుగానే 4:30 నుంచే అమ్మవారి పూజాది కార్యక్రమాలు అనేవి మొదలైనవి. భక్తులు ఒడిబియ్యం, అలాగే అమ్మవారికి చీర, సారే, దాంతో పాటు బోనాలను తీసుకుని రావడం కూడా చూస్తున్నాం. శివశక్తులు ఏ విధంగా అయితే డాన్స్ వేస్తూ కూడా, నృత్యము చేస్తూ కూడా అమ్మవారికి తమ భక్తి శ్రద్ధలతో బోనాల్ని సమర్పిస్తున్నారో కూడా మనం చూడొచ్చు. అటు సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. విజయ్ దేవరకొండ తన తమ్ముడితో కలిసి వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకుని భక్తులను ఉద్దేశించి మాట్లాడి వెళ్లిన తీరును కూడా మనం చూస్తున్నాం. దీంతో పాటు కేటీఆర్, కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి, మంగ్లీ, సినీ గాయని మంగ్లీ అని చెప్పుకోవచ్చు, మంగ్లీ కూడా ఇక్కడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని, మంగ్లీ బోనం ఎత్తుకుని అమ్మవారిని తన చెల్లితో సహా ఇక్కడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకోవడం కూడా జరిగింది. అండ్ ఇక్కడ పోలీసుల బందోబస్తు కూడా భారీ ఎత్తున కొనసాగుతుంది. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అస్వస్థతకు గురైనా వెంటనే ట్రీట్మెంట్ అందించడానికి అంబులెన్స్లు కూడా అందుబాటులోనే ఉన్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ శాఖల సమన్వయంతో, అన్ని ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు కూడా చేపట్టారు. ఆలయ ఆవరణ చాలా చిన్నదిగా ఉన్న నేపథ్యంలో భక్తుల తాకిడి కూడా అదే విధంగా కొనసాగుతుంది. దాంతోపాటు పోలీసులు కూడా భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ సీసీటీవీలు కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘా కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు ముందుగానే చెక్ చేసిన తర్వాతే అమ్మవారిని దర్శించుకోవడానికి పంపిస్తున్నారు. ప్రధానంగా 6 క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. అందులో బోనం సమర్పించే వారికి ప్రత్యేకమైన క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆలయంలోకి వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి త్రాగునీరును కూడా అందుబాటులో ఉంచారు అని చెప్పుకోవచ్చు పోలీసులు. 2500 మంది సిబ్బందితో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో కూడా భద్రత అనేది కొనసాగుతుంది. దీంతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు, అలాగే డాక్టర్స్ ని కూడా అవైలబుల్ లో ఉంచారు. మనం చెప్పుకున్నాం కదా, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారని, దానికి సంబంధించి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, పోలీసులు బోనం తీసుకొస్తున్న వారిని చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారని చెప్తున్నాం కదా. ఆలయం లోపల ఏ విధంగా అయితే భద్రత అనేది కొనసాగుతుందో కూడా మనం చూసుకోవచ్చు. ముందస్తు సమాచారం అందించినారు. ఇప్పటికే జోగినీలకి వాళ్ళకి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి పోలీసులు తెలియజేస్తున్నారు. ఇవాళ బోనం సమర్పణ అయిపోయిన తర్వాత అమ్మవారికి సాయంత్రం శాంతి కళ్యాణం కూడా వైభవంగా జరిగించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తుంది. ఇక రేపు అంటే సోమవారం రోజున ప్రతిష్టాత్మకంగా రంగం, భవిష్యవాణి, పోతురాజుల విన్యాసాలు, భవానీ రథయాత్రతో ఈ బ్రహ్మోత్సవాలు అనేవి కూడా ముగుస్తాయని చెప్పి ఆలయంలోని ప్రధాన అర్చకులు తెలియచేయడం కూడా మనం చూస్తున్నాం. కేవలం ఈ సంవత్సరం మాత్రమే కాదు, ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాం, అమ్మవారికి బోనం సమర్పిస్తాం, కుటుంబ సమేతంగా ఇక్కడికి చేరుకుంటామని చెప్పి కూడా అందరూ తెలియచేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు చిన్న పెద్ద అనే తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రతి ఇద్దరిలో ఒక్కరు బోనం ఎత్తుకోవడం కూడా మనం చూస్తున్నాం. క్యూ లైన్ లో గంటల తరబడి నుంచుని కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారంటే ఓల్డ్ సిటీలోని బోనాలకి ఎంత ప్రత్యేకత ఉందో కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ క్యూ లైన్ లో ఇప్పుడు మీకు చూపించిన క్యూ లైన్ లో బోనాలు ఏ విధంగా అయితే తమ తలల పైన ఎత్తుకుని కనిపిస్తున్నారో భక్తులు క్లియర్ గా అర్థమవుతుంది. ఉదయం 4:30 నుంచే భక్తుల తాకిడి అనేది కొనసాగుతుంది. అండ్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11 దాటింది. ఈ సమయానికి కూడా భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో కూడా మనకి అర్థమవుతుంది. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? సురేందర్. ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పుగూడ స్టేషన్. ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీ. బోనం ఎత్తుకున్నారు.
ఎత్తుకుంటారా every year? हर साल ఓకే ఎలా అనిపిస్తుంది బోనం ఎత్తుకుంటే మీకు? అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటాము, దర్శనం చేస్తాము. చాలా బాగుంటుంది దర్శనం. అమ్మవారి చాలా దయా కంప్లీట్గా బాగుంటుంది కాబట్టి ప్రతి ఇయర్ వస్తాం. ఓకే ఏ టైంకి నుంచి ఉన్నారు మీరు క్యూ లైన్ లో? 1 hour అవుతుంది. 1 hour నుంచి ఉన్నారు. ఓకే భక్తుల తాకిడి కూడా ఎక్కువగా కనిపిస్తుంది అవును, ఈసారి. ఈసారి చాలా ప్రౌడ్. ఓకే ఎక్కువ సంఖ్య పెరిగింది. ఎలా ఉంది పోలీసుల సెక్యూరిటీ కానీ? సెక్యూరిటీ అంటే ఇప్పుడు కొద్దిగా మేనేజ్మెంట్ అనేది ఈ బోనం దీంతో ఉండదు ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే ఈసారి ఎక్కువ బోనాలు రావడం వల్ల ఇంత టైం పడుతుంది. బోనాల లైన్ ఇంత తొందరగా దర్శనం చేయిస్తారు కానీ ఈసారి మేనేజ్మెంట్ ఎలా ఉన్నదో తెలియదు. ముంగట అయితే తెలుస్తుంది. ఓకే దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. మీ పేరు? స్నేహ. ఇదే ఫస్ట్ టైం బోనమా? ఇక్కడ ఎత్తుకోవడం ఫస్ట్. ఓకే ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉంటారా? మమ్మీ ఇస్తుంది. ఎక్కడ ఇస్తారు? ఇక్కడనే ఇక్కడే ఇస్తారు. నేను ఎత్తుకోవడం ఫస్ట్. మీరు ఎత్తుకోవడం ఫస్ట్. ఓకే ఫ్యామిలీతో అందరితో కలిసి వచ్చారా? అమ్మవారిని దర్శించుకుంటే ఎలా అనిపిస్తుంది? సంతోషం ఉంటుంది. ఇంకా మన కోరిన కోరికలు నెరవేరుతాయి అనిపిస్తుంది. అమ్మవారి మన అదృష్టం అనిపిస్తుంది. చెప్పాలంటే ఏం చెప్తారు? అమ్మవారి నిజస్వరూపము. ఇంకా ఆమె అనుకున్నదల్లా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అవుతుంది. అలా అని అందరూ ఎక్కువ మొక్కుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఎక్కడెక్కడి నుంచో తను సత్యం చూయిస్తుంది. ఓకే థ్యాంక్ యూ. సో అమ్మవారికి బోనం సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు సంతోష్ కుమార్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉప్పుగూడ నుంచి వచ్చాం మేడం. బోనం సమర్పిస్తున్నారా? అవును మేడం. మీ వైఫా? మా వదినే మేడం. మీ వదిన. ఓకే ఎవ్రీ ఇయర్ ఇస్తారా? ఎవరు ఇస్తున్నాం మేడం. ఓకే కుటుంబ సమేతంగా అమ్మవారిని ఓకే అంతే మేడం. సాయంత్రం అమ్మవారికి శాంతి కళ్యాణం కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు. మరి ఆ కళ్యాణం వరకు ఉంటారా మీరు? బోనం ఇచ్చేసి వెళ్ళి బోనం సమర్పించి వెళ్తాం. రేపు జరిగే బ్రహ్మోత్సవాల్లో కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. వాళ్ళ బోనాలకి సంబంధించి ఏ విధంగా అయితే భక్తులు వస్తున్నారో అంటున్నారు. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారు కదా. అమ్మవారి గురించి చెప్పాలన్నా, ఈ బోనాల సందడి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? లాల్ దర్వాజా మహాంకాళి మాత చాలా ప్రతిష్టమైనది. ఇంకోటి మనం కోరిన కోరికలు ఎంబడి తీరుస్తుంది. మేము ఎప్పటి నుంచో వస్తున్నాము. దెయ్యం మంచిగా చూసుకుంటుంది. ఆరోగ్య అక్షరాలు కలిగిస్తుంది. మేము అదే విధంగా బోనం సమర్పిస్తున్నాము. మాకు సంతోషంగా ఉంది. కొంచెం ఏమిందంటే ఇబ్బంది ఏంటంటే బోనాలకి సపరేట్ లైన్ అన్నారు కానీ ఎక్కడ కనిపించట్లేదు. అక్కడ నుంచి కూడా ఇంకో లైన్ పెడితే బాగుండు. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి, మీ పేరు? నరేష్. ఓకే బోనం సమర్పిస్తున్నారా? అవునమ్మా, ఓకే ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారు. ఎవ్రీ ఇయర్ వస్తాం. ఓకే ఎలా జరుగుతున్న ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? మేము ఇక్కడనే ఉంటాం, లోకలే మాది. ఓకే ఎవ్రీ అంటే ఎవ్రీ ఇయర్ అప్పుడే కాదు ప్రతిసారి అమ్మవారిని ప్రతిసారి మంగళవారం శుక్రవారం మహిమగల ఆమె. సో మహిమగల దేవత, కోరిన కోరికలు తీర్చే అమ్మవారు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు తెలియజేయడం కూడా మనం చూస్తున్నాం. అండ్ క్యూ లైన్ లో ఎంత మంది బోనం ఎత్తుకుని బార్లు తీరారో కూడా అర్థమవుతుంది. భక్తులు ఒక్కటే అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. ఏంటి అంటే బోనం ఎత్తుకున్న వాళ్ళకి సపరేట్ క్యూ లైన్ అన్నారు కానీ అది కూడా చాలా స్లోగా కదులుతుంది. అంత సమయం అంటే ఆల్మోస్ట్ 1.5-2 గంటల నుంచి కూడా బోనం ఎత్తుకుని ఈ క్యూ లైన్ లో నుంచోవాలి అని అంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు భక్తులు. పోలీసులు కూడా ఇక్కడ వచ్చే వారికి ఏ విధంగా అయితే క్యూ లైన్ లో వెళ్ళాలి అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారో కూడా మనం చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ బోనాలు కూడా అంటే బోనం తీసుకుని అమ్మవారికి సమర్పించడానికి వచ్చే భక్తుల తాకిడి ఎక్కువైంది, భక్తుల సంఖ్య పెరిగింది అని చెప్పి కూడా ఇక్కడికి వస్తున్న సామాన్య భక్తులు తెలియచేయడం మనం చూస్తున్నాం. సో దాని వల్ల కాస్త ఈసారి రష్ గా ఉంది. దానివల్ల ఈసారి కాస్త దర్శనానికి ఆలస్యం అవుతుంది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే అని కూడా అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ తెలంగాణ వాసులందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ బోనాల ఉత్సవాల్లో ఆఖరి రోజు ఓల్డ్ సిటీ బోనాలు, లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఉదయం 4 గంటల నుంచి ఇప్పటి వరకు ఈ బోనాలు అనేవి ఇంకా కొనసాగడం కూడా మనం చూస్తున్నాం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చేరుకున్నారు. భక్తుల ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అండ్ పోలీసులు కూడా ఏ విధంగా అయితే సమన్వయం చేస్తున్నారు భక్తులతో మనం చూడొచ్చు. అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, చీర, సారె ఇవన్నీ కూడా నివేదిస్తారు. దీని తర్వాత సాయంత్రం అమ్మవారికి శాంతి కళ్యాణం కూడా నిర్వహిస్తారు అని చెప్పి ఇక్కడ ఆలయంలోని ప్రధాన అర్చకులు కూడా తెలియచేయడం మనం చూస్తున్నాం. అమ్మవారి బోనాలు ఆఖరి రోజు కావడంతోనే భక్తుల రద్దీ ఇంత ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సమన్వయం చేస్తూ అందరినీ ముందుకు పంపించే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందిగా తలెత్తకుండా ఎక్కడికక్కడ త్రాగునీరుని అందుబాటులో ఉంచారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే మెడికల్ క్యాంపస్ కూడా అందుబాటులో ఉంచారు.
ఉన్నారు, కొంతమంది వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు, జిహెచ్ఎంసీ అధికారులు అందుబాటులో ఉన్నారు, పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ భద్రత దృష్ట్యా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 100కి పైగా సీసీటీవీ ఫుటేజ్, సీసీటీవీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారని కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో మనం స్క్రీన్ పైన చూస్తే అర్థమవుతుంది. సందీప్, ప్రధానంగా అమ్మవారికి బోనం అనేది ప్రతి ఒక్కరు కూడా సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత మా కుటుంబంలో సుఖ సంతోషాలు, శాంతి నెలకొంటుంది. బోనం సమర్పించిన తర్వాత మేము ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నట్లు ఫీల్ అవుతున్నామని చెప్పి కూడా భక్తులు తెలియజేయడం మనం చూస్తున్నాం. సో ఏదేమైనప్పటికీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు 118వ ఈ బోనాల సందడి అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యాహ్నం అయింది అండ్ ఎండ తీవ్రత కూడా ఎక్కువే ఉంది. అయినా కూడా భక్తుల తాకిడి అంతే ఎక్కువగా కనిపిస్తుంది మనకి. భక్తులైతే వస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పటి నుంచి అంటే మార్నింగ్ నుంచి చూసుకుంటే ఇప్పటికీ 1:30 నుంచి 2 గంటల సమయం పడుతుంది అమ్మవారికి బోనం సమర్పించడానికి, దర్శనానికి కూడా. మరి భక్తుల తాకిడి ఇదే విధంగా కొనసాగితే ముందు ఇంకా ఎంత సమయం పడుతుంది అనేది కూడా మనకి చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక్కడ భక్తుల తాకిడి అంత ఎక్కువగా కొనసాగుతుంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కేటీఆర్ ఇప్పటికే దర్శించుకున్నారు, జగ్గారెడ్డి వచ్చారు, అటు పొన్నం ప్రభాకర్ గాని ప్రతి ఒక్కరు కూడా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా ప్రభుత్వం నుండి మనం చూస్తున్నాం. సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, మంగ్లీ సినీ గాయని ఆ మంగ్లీ కూడా తన సిస్టర్ తో కలిసి వచ్చి బోనం సమర్పించారు. ప్రతి ఒక్కరు భక్తులను ఉద్దేశించి మాట్లాడి వెళ్లడం కూడా జరిగింది. సందీప్, థ్యాంక్ యూ రత్న.